ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. డిసిప్లైన్కు క్రమశిక్షణకు ముఖ్యంగా మారుపేరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు. కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగే సిఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీద వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే ఇప్పుడు డిపార్ట్మెంటే కలవరపడే పరిస్థితి వస్తుంది. నిజంగా మహిళలతో అక్రమ సంబంధాల విషయంలో కావచ్చు, వివాహేతర సంబంధాల విషయంలో కావచ్చు, ఎందుకు ఇలా పోలీస్ అధికారులు రీసెంట్గా కొన్ని రోజుల వ్యవధిలోనే రచ్చకెక్కుతున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఒక మహిళను లొంగ తీసుకొని ఆమె ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కూడా చేసినట్లుగా తాజాగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పిఎస్కి సంబంధించిన సిఐ శ్రీనివాసులరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ వారంలోనే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్ గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. రెడ్డన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మీ టైంలో ఉన్న డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి డిపార్ట్మెంట్ ఎలా ఉంది? స్ట్రైట్ క్వశ్చన్. అయితే ఒకటి, ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఏది ఏమైనా సమయానుకూలంగా చేంజ్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, 497 తీసేశారు. దాంతో లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువైపోయాయి మొత్తం మీద. అయితే ఏది ఏమైనా ముందు కాలంలో హానెస్టీ ఎక్కువ ఉండేది. అది పోను డిటీరియేట్ అయిపోతుంది అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే కదా, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా హానెస్టీకి చోటు తక్కువైపోతా ఉంది రోజు కూడా. అదేవిధంగా ఎథిక్స్ మారల్స్ కూడా, ప్రజల్లో ఎథిక్స్కు మారల్స్కి రోజుకు దిగబడిపోతూ ఉంది. ఎథిక్స్ అనేది లేదు, మారల్స్ అనేది లేదు. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే మీకు 10 ఏళ్ల క్రితం చీటింగ్ కేసులు చూసుకుంటే 10 అయితే రిపోర్ట్ అయితే ఈరోజు ప్రతిరోజు 1000 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అంటే ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు. వాడి వరకు వాడు సంపాదించుకుంటే చాలు అనేది అయిపోయింది. వాడు ఎంతమందినైనా మోసం చేయొచ్చు, మబ్బు పెట్టచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏమైనా చేసి ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేయాలి. అది రెచ్చిపోతున్నారు. అనునిత్యం ఫోను తీసుకోవాలంటేనే భయపడే స్థాయికి ఎదిగినాం. అదేవిధంగా పబ్లిక్లో ఏ విధంగా ఎథిక్స్ మీద మారల్స్ పైన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎథిక్స్ మారల్స్ కూడా రోజుకు తరిగిపోతున్నాయని చెప్పుకోవాలి. అంటే డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉండే, హానెస్టీగా ఉండేటువంటి ఆఫీసర్స్ ఉంటే అందరూ కూడా మొత్తం గౌరవించేవాళ్ళు. సో విపరీతమైనటువంటి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా అక్రమ సంబంధాలు, కరప్టెడ్ పర్సన్సే, ఆ ఇష్యూసే మనకి రోజు కామన్గా మారిపోయాయి. అంటే ఈ ఇష్యూలో చూస్తే జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులరెడ్డి ఇష్యూలో కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి మహిళని లొంగ తీసుకొని ఆమె దగ్గర దాదాపు 2 కోట్ల వరకు కూడా కాజేసేయడం అనేది ఆమె చేసినటువంటి ఫిర్యాదు. సో డీటెయిల్డ్గా ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఆమె మీడియాకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేసింది. ఈ ఇష్యూలో ఏం జరిగింది అసలు? డెఫినెట్గా ఇప్పుడు ఆమె ఏదో కంప్లైంట్ చేయకపోయింటే ఇద్దరు, అంటే ఆమె అనుమతితోనే ఈయన ఈ విధంగా ఇద్దరు కలిసి ఉండింటారు. నాకు తెలిసింది ఏమంటే ఇద్దరు కూడా కొంతకాలం ఒకే గృహంలో సహజీవనం చేసినారు అనేటువంటిది కూడా వినపడతా ఉంది. ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అది ఇన్వెస్టిగేషన్లో ఆయన సహజీవనం చేసినా, డబ్బులు తీసుకున్నా, ఇదంతా ఎథిక్స్కు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇది చాలా చెడ్డ పేరు వచ్చి తలంపులు తెచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ లైఫ్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు జనరల్గా మార్గదర్శకంగా ఉండాలి. అంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనం చేస్తే వాడు ఏదో చేసిన వాళ్ళే అంటారు. అదే పోలీసులే, ఎందుకంటే దొంగలను పట్టుకున్న పోలీసులే దొంగతనం చేస్తే ఎంత అప్రతిష్ట పాలవుతుంది డిపార్ట్మెంట్. అది 1000లో ఒక్కడి చేసినాడా, 10,000 మందిలో ఒక్కడి చేసినాడా అనేది కాదు. సో ఈ విధంగా చెడ్డ పేరు డెఫినెట్గా డిపార్ట్మెంట్కి వస్తుంది. అది ఒక్కళ్ళు చేసినారా, ఇద్దరు చేసినారా అది పోతే. ఇంకోటి ఏమిటంటే ఎవరైతే ఆ మేడం ఉన్నారో తనతో లోపరుచుకున్నాడు, తనతో స్నేహంగా ఉన్నాడు, సహజీవనం చేశాడు. పైగా నా దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల పేపర్లో చూసింది. ఐ డోంట్ నో వారు ఎక్కడ, మేడం గారు ఎక్కడ ఇంటర్వ్యూ ఏమి ఇవ్వలేదు. మా జనరల్గా ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు, ఇంటర్వ్యూలు ఎందుకు కూడా ఇవ్వలేదు మేడం. సో కాబట్టి మనం ఆమె చెప్పిన దాని ఆధారంగా, పేపర్లో వచ్చిన దాని ఆధారంగా చూస్తే డెఫినెట్గా పోలీసులకి మారల్స్, ఎథిక్స్ కోల్పోతున్నారని చెప్పాలి. ఏది అంటే రెడ్డన్ గారు నిజంగా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే విషయం పక్కన పెడితే, సో ఒక అవుట్ సైడ్ పర్సన్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఐ
దాదాపు 2 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారంటే అది ఖచ్చితంగా ఇల్లీగలే కదా. డెఫినెట్ గా ఇల్లీగలే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో అన్ని బయటకు వస్తాయి. ఆమెను ఏమి చేసి మభ్యపెట్టి 2 కోట్లు తీసుకున్నాడు? ఏమన్నా ఆయన ప్రాపర్టీ ఏమన్నా అమ్ముతానన్నాడా? లేదు ఏదన్నా ఇల్లీగల్ దందాలో పెట్టి డబ్బులు ప్రూవ్ చేసి ఎక్కువ ఇస్తానన్నాడా? లేదు. ఏ కారణంతో ఆమె 2 కోట్లు? మీరు నన్ను అడిగితే 2 రూపాయలు కూడా, నేనంటే 10 రూపాయలు అంటే ఇవ్వగలను కానీ 50 రూపాయలు అంటే ఇవ్వగలను కానీ 100, 200, 300 ఇవ్వాలన్నా వెనక్కి ముందు ఆలోచన చేస్తాం ఎక్కడి నుంచి అని. అట్లాంటిది 2 కోట్లు ఇచ్చింది ఆమె అంటే ఏమి చెప్పి మభ్యపెట్టింటే ఇచ్చింది అనేది ఆలోచన చేయాలి. పోని అట్లా కూడా ఆయన ఏదన్నా సహాయం చేసినాడు, ఏదన్నా ఉంది అనుకుంటే 50,000 ఇచ్చినారంటే మీనింగ్ ఉంది. 2 కోట్ల రూపాయలు ఆమె ఇచ్చింది అంటే ఈయన కూడా ఎట్లా 2 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు ఆఫిషియల్ గా ట్రాన్స్ఫర్ చేసింది అంటున్నాడు. అవర్ యు గోయింగ్ టు అకౌంట్ ఫర్ ఇట్? ఇప్పుడు ఆయన అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని ఏ విధంగా అకౌంట్ ఫర్ చేసుకుంటారు? 2 కోట్ల రూపాయలు మీరు అఫిషియల్ గా ట్రాన్స్ఫర్ చేసినట్టు నేను వింటున్నా పేపర్లలో కూడా. ఐ హ్యావ్ ప్రూఫ్, నేను ఇచ్చిన డబ్బుల ప్రూఫ్ కూడా ఉందని. ఇప్పుడు ఈయనే తీసుకున్నాడా? ఈయన పేరు మీద ఇంకా ఏదైనా ఉపయోగించి వేరే ఫోన్లకి లేకపోతే వేరే అకౌంట్లకి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడా? ఆమె ఏ ఆధారంతో తీసుకున్నాడు? ఏ విధంగా మభ్యపెట్టి తీసుకున్నాడు? ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. అది ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కానీ మనకు వీళ్ళ గురించిన కరెక్ట్ చర్య కాదు. ఏది ఏమైనా బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ తన దగ్గరికి సహాయం కోసం అర్థించి వచ్చిన ఒక స్త్రీతో ఈ విధంగా చేయడం ధర్మం కాదు, న్యాయం కూడా కాదు. అదేమన్నా ఉంటే ఆమె ఇంతకాలం 2 ఏళ్ళు అయింది అంటున్నారు కొందరు. 2 ఏళ్ళు అయితే వై షీ వాస్ వెయిటింగ్ ఫర్ ఆల్ దీస్ 2 years అని అదొకటి. అంటే ఏది ఏమైనా రేపు ఇన్వెస్టిగేషన్ లో అన్ని బయటకు వస్తాయి. ఏమైనా ఇటువంటి చర్యకు పాల్పడడం, ఎందుకంటే ఒక మహిళను ఆమెంతగా ఆమె ఏదైనా బిజినెస్ లో పెట్టుబడి పెట్టమనా, లేకపోతే ఇల్లు కొనిమనా, లేకపోతే బంగారు కొనిమనా, డైమండ్లు కొనిమని ఏమైనా ఇచ్చిందా? లేకపోతే ఈయనే ఇంత నీకెందుకు నా చేతిలో ఇస్తే నేను మాయమంత్రాలు చేసి 2 కోట్లని 10 కోట్లు చేస్తానని ఏమైనా పెట్టారా? పోనీ 2 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఈయన 2 కోట్లు, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ కదా, దాంట్లో ఎట్లా చూపించాడు? ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చినప్పుడు అతను ఏ తప్పులు చేశాడు అనేది, ఇది ఒకటేనా, ఇంకా ఏమైనా చేశాడా, ఇంత క్రితం ఏమైనా చేశాడా అనేటివన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాలో అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు కూడా హాజరుపరిచే పరిస్థితి ఉంది. ఇతని ఎపిసోడ్లో కూడా చూస్తే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరి మధ్య ఒక రిలేషన్ అన్నాడు, తను చెప్పుకొచ్చాడు, లేదు తను బలవంతం చేస్తున్నాడు, వేధిస్తున్నాడు అని ఆమె కంప్లైంట్ చేసింది. చివరాఖరికి ఆమె మీద అటాక్ చేసి గొంతు నులిమే ప్రయత్నం కూడా చేసాడు అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. ఎలా చూడాలి? డెఫినెట్ గా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగా చెప్తే కృష్ణారెడ్డి చాలా కష్టపడి అందరికీ మార్గదర్శకుడుగా నిలిచిన పరిస్థితి. కొన్ని వేల మంది ఆయన వీడియోలు చూశాడు. ఆయన ఒక కానిస్టేబుల్ గా ఉండి అక్కడ ఎవరో వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఇన్సల్ట్ చేసినాడని, తన తోటి కానిస్టేబుల్ ముందు ఇన్సల్ట్ చేసినాడని రిజైన్ చేసి 4 సార్లు కాకుండా 5 సార్లు కష్టపడి రాసి ఈ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు. అంతటి మహోన్నతమైన వ్యక్తిగా అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటాడు, అబ్బా మనిషి అంటే ఈ విధంగా ఉండాలి, పట్టుదల ఉంటే ఈ విధంగా పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలము అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్పి 10 మంది కూడా 1000 మంది కూడా కోట్ల నోళ్లతో పొగిడే సమయంలో ఇటువంటి చర్యకు పాల్పడడం దుశ్చర్యగానే అనుకుంటుంది. అసలు ఏమనుకుంటున్నాడా అని నాకు అర్థం కావడంలా. బీయింగ్ ఎ పోలీస్, ఇప్పుడు ఆయనయా నీకు మాట, ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ జరుగుతోంది, వాళ్ళకే చెప్పొచ్చు కదా. ఇఫ్ యూ హావ్ రిలేషన్, నువ్వు ఏమి చేయలేదు, తప్పు లేదు అనుకుంటే బయట ఎందుకు మీడియాకు చెప్పాలా? దెర్ ఇస్ నో నీడ్. నువ్వు సూసైడ్ నోట్ ఎందుకు రాయాలా? అదేదో పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఇన్ హౌస్ కమిటీ ఉంది, వాళ్ళకి పోయి చెప్పుకోవచ్చు. లేదు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నారో అది అల్టిమేట్ గా దే ఆర్ ది పర్సన్స్ హూ హ్యావ్ టు హెల్ప్ యూ. నువ్వు నిజాయితీగా నీతిగా నీకేమీ లేదు, ఇవన్నీ ఆపద్దాలు అని అనుకునే పరిస్థితే ఉంటే ఎందుకు ఇక్కడ డ్రింక్ తాగాల, ఎవరో విషం దాగి చచ్చిపోయినట్టు అందరికి బిల్డప్ ఇవ్వాలా, చచ్చిపోయే ముందు నోట్ రాసేది, ఇదంతా పిచ్చిగా వ్యవహారం అనే అనిపిస్తుంది. నీకు నిజంగా నిజాయితీగా నువ్వు ఇంత కష్టపడి నిజాయితీగా వృద్ధిలోకి వచ్చిన వ్యక్తివి, అంతే ఎక్కువ నిజాయితీతో ఎస్ దెర్ ఇస్ నో, ఒక్కోసారి
నిందలు కూడా వేస్తారు కొందరు. ఈ కేసులో కాదు కానీ వేరే కేసుల్లో, ఇప్పుడు నాకు తెలిసిన ఒక కేసులో 30 ఏళ్ల క్రితం జరిగిన కేసులో సంగతి చెప్తాను. ఈ 2 పార్టీలు వచ్చినాయి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. ఆ 2 పార్టీల్లో న్యాయం ఒక పార్టీ వైపు ఉంది. జనరల్ గా అయ్యా మీరు అన్యాయం చేశారు అని చెప్పి అన్యాయం చేసిన వాళ్ళని, అయ్యా మీ పైన కేసు పెడుతున్నాను, మీరు అన్యాయమే చేసినా కేసు పెడితే, అన్యాయం చేసిన ఆమె నన్ను చేయబట్టుకున్నాడు, ముక్కు పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు అన్న కంప్లైంట్ చేసిన కేసులు నాకు తెలుసు. అదేవిధంగా అన్యాయం చేసిన వాళ్ళే కక్ష పెట్టి వేరే విధంగా ఈ పోలీస్ ఆఫీసర్ని ఇరికిచ్చిన కేసులు తెలుసు. ఎందుకంటే వీళ్ళు ప్రలోభ పెడతారు. నాకు తెలిసిన కేసులో బాగా ప్రలోభ పెడితే ఆయన కాదండి నేను అట్లా అన్యాయం చేయలేదు అని చెప్తే ఈ విధమైన కేసులు పెట్టిన కేసులు తెలుసు నాకు. సో ఆ విధంగా జరిగిన కేసులు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ లో డెఫినెట్ గా ఎవరైనా, ఇప్పుడు ఒకటి చంపినోడు వస్తాడు, చచ్చిపోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేదానికి వస్తారు. చచ్చిపోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి, ఎవరైతే చచ్చిపోయి ఇబ్బంది పడ్డారో వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళ వైపున ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది. కాబట్టి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ ఆఫీసర్కి ఉంటుంది. అంటే మా ఊడిని ఏదో సరదాగా కత్తితో అట్లంటే చచ్చిపోయినాడు, దానికే మా ఊడిని అరెస్ట్ చేయాలా, కొట్టాలా, తిట్టాలా, పోలీస్ స్టేషన్ లో పెట్టాలా అని వేరే వాళ్ళు భావిస్తే అది తప్పు. అదే విధంగా ఇక్కడ ఈయన పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఆయన ఏదన్నా ఒకవేళ చెప్పదలుచుకుంటే పబ్లిక్ లో కాదు, సూసైడ్ నోట్ ఎందుకు రాయాలా? నువ్వు చావాలనుకోలే, మందు కొట్టినావు, పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్నం తినకుండా స్పృహ తప్పిగా పడిపోయినావు, ఈ సూసైడ్ నోట్ గోలేంటి? ఎందుకు ఇది బహిర్గతం చేయడం? నాకు రిలేషన్ ఉంది అని ప్రపంచానికి బహిర్గతం చేయడం తప్పు కదా, చేయకూడదు. ఆ విధంగా నోటీస్ ఆమె తప్పుడు కంప్లైంటే ఇచ్చిందాం అనుకున్నాం ఒక నిమిషానికి. అంటే ధైర్యంగా ఎగ్జామినేషన్ కూడా ఎదుర్కొని ఇన్వెస్టిగేషన్ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. చేసింటే ఇంత గొడవ అయ్యేది కాదు. కమిటీకి సార్ నా ఫోన్ లో మీ మెసేజ్లు మేడం గారు ఈ విధంగా చేశారు, నేను చూడండి నేను తప్పుడు కాదు, నాతో తప్పు లేదని చెప్పాలా, నిరూపించుకోవాలి. చూద్దాం ఇన్వెస్టిగేషన్ లో ఏం జరగదు అనేది కూడా చూద్దాం. మీరు అన్నట్టుగా వాస్తవాలు ఏంటి, ఎవరు తప్పు అనేది కూడా బయటపడే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతిష్ట దెబ్బతింటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇది రెడ్డన్న గారి అభిప్రాయం. సో పోలీస్ డిపార్ట్మెంట్ లో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, వెలుగులోకి వస్తున్నటువంటి ఈ ఉదంతాలన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా సో ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, లేదంటే మహిళలను వేధించేటువంటి అంశాలు కావచ్చు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల డిపార్ట్మెంట్కి కూడా కొంత చెడ్డ పేరు వస్తుందనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.